సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రేవంత్ రెడ్డి గారు రీసెంట్‌గా ఒక సభలో మాట్లాడుతూ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. తను 10 ఏళ్ళు ఇక్కడ సీఎం తనే ఉంటాను అని చెప్పే ఒక ఉద్దేశంలో ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని తెలంగాణలో 10 సంవత్సరాలకోసారి ఇక్కడ ప్రభుత్వాల్ని మారుస్తారు, సీఎంలను మారుస్తారు అని చెప్పేసనన్నాడు. అలాగే ఏపీలో 5 సంవత్సరాలకోసారి మారుస్తారు అని చెప్పేసి ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఇక్కడ నేనే 10 సంవత్సరాలు ఉంటాను సీఎంగా అని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు దీన్ని వైసీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో యూజ్ చేసుకుంటున్నారు. ఏపీలో 5 సంవత్సరాలకోసారి మారుతారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వచ్చేసారి జగన్మోహన్ రెడ్డి గారే సీఎం, వైసీపీ ప్రభుత్వమే రాబోతుంది అని చెప్పేసి వాళ్ళ అనుగుణంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన కామెంట్స్‌ని మనం ఏ విధంగా చూడొచ్చు? మీరేం చెప్తారు సార్? అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది అనేది ఒక రకంగా వాస్తవం కావచ్చు. ఎందుకంటే తెలుగుదేశం నాయకత్వంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరు చూస్తే ఇప్పటి వరకు గత 5 ఏళ్ల పాలనలో తాము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తమ మీద జరిగినటువంటి దాడులని తిప్పికొట్టుట, దానికి రివెంజ్ తీర్చుకునుట అనేటువంటి ఒక ప్రోగ్రాం బలంగా నడుస్తోంది. అది నోటీసులు, అరెస్టులు ఇలా రకరకాల ఈ గోలలోనే నడుస్తోంది తప్ప వాస్తవంగా ప్రజలు ఏమి కోరి వాళ్ళని వద్దనుకున్నారు, ఏమి కోరి వీళ్ళని ఎన్నుకున్నారు, వాటిని సెటిల్ చేసే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉందా అనే దాని దగ్గర ఏమీ లేదనేది అర్థమవుతుంది. అంటే కనీసం వీళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు కూడా ఇప్పటిదాకా ఏమీ నడవట్లేదు అక్కడ. అంటే సూపర్ 6 అన్నారు, ఆ సూపర్ 6 ఏమీ లేదు. దశల వారీ సిద్ధాంతం ఏదో చెప్పారు, ఆ దశల వారీ సిద్ధాంతం కూడా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిస్థితి ఏం కనబట్టలేదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి ఎవరికి యాక్సెస్ ఇవ్వడు, ఎవరికి కనబడ్డు అని చెప్పారు ఆ రోజున. కానీ ఈ రోజున ఇక్కడ కూడా ఈ ప్రజా ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు గారిని కలవటం కూడా చాలా కష్టంగానే ఉంది అక్కడ కండిషన్. అలాగే ఏదైనా చెప్పుకోదలుచుకుంటే అంటే వీళ్ళు రెగ్యులర్గా జనాల్ని కలుస్తాము, దర్బారులు పెడతాము, ప్రజావేదికలు ఇవన్నీ చెప్పారు. దానికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోవాల్సినటువంటి ఒక కండిషన్. ఇలా అది లోకేష్ గారు కొంతమందిని కలవటం అలా జరుగుతోంది తప్ప సీఎం గారు కలవట్లేదు. వారు కలవాలనుకుంటే జనంలోకి వచ్చి మాట్లాడతారు, వారు రావాలనుకుంటే పెన్షన్ ఇవ్వడానికి ఇంటికి వచ్చి ఒక పూట హడావిడి చేసి మీడియా ముందు ఒక డ్రామా నడుపుతున్నారు తప్ప వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఏ ఆరోపణలు అయితే చేశారో అవే వీళ్ళు చేస్తున్నారు. అంతకుమించి వీళ్ళు కొత్తగా జనాలకు ఏదో ఒరగబెడుతున్నది ఏమీ లేదు. అయితే అన్న క్యాంటీన్లు వచ్చినాయి, ఏదో భోజనాలు అవి నడుస్తున్నాయి, ఇదొకటి ఉంది. వచ్చిన దగ్గర నుంచి జనాల్ని ఎమోషనల్గా తమతో అటాచ్ చేసుకునేటువంటి ప్రయత్నం. రెండవది, ప్రతిపక్షాన్ని లేకుండా చేయటం కోసం ప్రయత్నం. జగన్ చేసింది అదే. జగన్ అధికారంలోకి వచ్చిన ఒత్తుర క్షణం ఆయన నిద్రపోలేదు, వెళ్ళి ప్రజావేదికను కూల్చిన తర్వాత నిద్రపోయాడు. సో ఆయన ప్రోగ్రాం కూడా ఇదే. వారు కూడా నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా గెలవాలి అనేది ప్రోగ్రాం వేసుకునే నడిచి భంగపడి ప్రతిపక్షంలోకి వెళ్ళాడు. అంటే గెలుపు లక్ష్యంగా పనిచేసి ఓడిపోవటం అనేది జరుగుతోంది. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఈ కార్యక్రమాలన్నీ చేసి వైఎస్ఆర్సీపీని పూర్తి స్థాయిలో సర్వ విధాల తొక్కేసి తిరిగి ఎన్నికల్లో గెలవాలి. అసలు మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అన్నమాట, వైసీపీ ఇంకా తల ఎత్తే అవకాశం లేదు, వాళ్ళకి అధికారం వచ్చే అవకాశం అంతకంటే లేదు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్లకు ఒకసారి మారే కల్చర్ అక్కడ ఉందంటే 2014లో చంద్రబాబు గారు సీఎం అయ్యాడు, ఆ తర్వాత జగన్ సీఎం అయ్యాడు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అయ్యాడు అనేటువంటిది ఆయన ఒక ఉదాహరణగా తీసుకుని ఇక్కడ చెప్పాడు. అంటే ఈయన ఏదైనా జ్యోతిష శాస్త్రం చదివాడా అనేది ఒక సందేహం రేవంత్ రెడ్డి గారు. ఈయన సిద్ధాంతమే కరెక్ట్ అనుకుంటే, అంటే ఈ రకమైనటువంటి లెక్కలు చాలా ఉన్నాయి, ఈ రకమైన లెక్కలే కరెక్ట్ అనుకుంటే మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉండాల్సింది. ఎందుకంటే చంద్రబాబు గారి ట్రాక్ రికార్డు చూస్తే
ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పదవి తీసుకున్నాడు. 95లో ముఖ్యమంత్రి అయ్యాడు. 99 ఎన్నికల్లో ఆయన ఫస్ట్ టైం కంటెస్ట్ చేసింది. చంద్రబాబు గారి సొంత ఇమేజ్ మీద, సొంత బలం మీద నిలబడి గెలిచినటువంటి ఎన్నికలు 99 ఎన్నికలు. 99 ఎన్నికల్లో గెలిచి 2004 ఎన్నికల్లో ఓడిపోయాడు ఆయన. అంటే 5 ఏళ్లే పరిపాలించాడు. 2004లో అధికారం కోల్పోయిన చంద్రబాబుకి తిరిగి 2014లో అధికారం వచ్చింది. అంటే గెలిస్తే 5 ఏళ్ళు, ఓడిపోతే 10 ఏళ్ళు అనేది సిద్ధాంతం. ఏది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం చూస్తే, అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నాడు, తెలుగుదేశంలోనే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పిన లెక్క 5 ఏళ్ళు అక్కడ జరుగుతోంది, ఇక్కడ 10 ఏళ్ళు జరుగుతోంది అని ఏదైతే చెప్పాడో, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఆయన అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో పదవి కోల్పోయాడు. అలాగే ఓడిపోయిన తర్వాత 10 ఏళ్ళకి కానీ పదవి రాలేదు. ఆ వచ్చిన పదవి కదా కూడా రాష్ట్రం విడిపోయినటువంటి ఒక ముక్కలో వచ్చింది ఆయనకి. దీన్ని చూడాలి. దీన్ని సిద్ధాంతంగా మాట్లాడారు. ఏది గత ఎన్నికల సందర్భంగా. ఓకే. మళ్ళీ గెలవబోయేది జగనే అని చెప్పడానికి ఇదే ప్రాతిపదిక. ఏది చంద్రబాబు గారి దీని ప్రకారం ఆయన గెలిస్తే 5 ఏళ్ళు ఉంటాడు, ఓడిపోతే 10 ఏళ్ల వరకు పవర్ రాదు అనేటువంటి సిద్ధాంతం ప్రకారం చాలామంది వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పుడు ఆయన 5 ఏళ్ల తర్వాత మళ్ళీ గెలిచాడు. ఆయన గెలవగానే రాష్ట్రం ఏమి విడిపోలేదు, రాయలసీమ ముక్క విడిపోలేదు, బాగానే ఉంది ప్రపంచం. కాబట్టి అక్కడ 5 ఏళ్ల తర్వాత జగన్ వస్తాడా రాడా అనే దానికంటే కూడా ఇక్కడ 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఉంటుందా ఉండదా అనేది ప్రశ్న. అంటే ఈయన కూడా దాదాపుగా ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమం మీద ఉన్నాడు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ కూడా అరెస్టులు జరుగుతున్నాయి. కొణతం దిలీప్ని అరెస్ట్ చేశారు కదా. అవును. డిజిటల్ వ్యవహారాలు చూసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ వ్యవహారాలు చూసినందుకు ఆ బాధ్యుడిని కొణతం దిలీప్, ఆయన రైటరు, ఆయన ఒక దళారీ పశ్చాత్తాపం అనేటువంటి ఒక అద్భుత పుస్తకాన్ని అనువాదం చేశాడు, హిట్ మ్యాన్ కన్ఫెషన్ని. అటువంటి వ్యక్తిని నువ్వు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి, ఆయన జర్నలిస్టు కూడా, ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నువ్వు నీ ప్రోగ్రాం ఏమిటి? నువ్వు కూడా పగ ప్రతీకారాలు, ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలి అనేటువంటి తపన పుష్కలంగా నీకు ఉంది అనేటువంటి విషయం ప్రపంచానికి అర్థమైపోయింది. ఈ అర్థమైపోయినటువంటి కండిషన్లో నువ్వు తిరిగి 5 ఏళ్ల తర్వాత అధికారంలో ఉంటావో ఉండవో అది చెక్ చేసుకోవడం మానేసి, ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తారు ఎవరు రారు అనే లెక్కలు, అది కూడా గ్రౌండ్ రియాలిటీ మీద లెక్కలు కాదు, అవి గ్రౌండ్ రియాలిటీ మీద కట్టే లెక్కలు కాదు. ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్ర ప్రవీణులము అని చెప్పుకునేటువంటి కొందరు, అంటే బలానా వాళ్ళు పెళ్లి చేసుకోగానే ఈ పెళ్ళి వీళ్ళిద్దరూ ఎప్పుడు విడిపోతారో ఎక్స్పైరీ డేట్ చెప్పేటువంటి మేధావులు కొంతమంది ఉన్నారు. అలా ఎక్స్పైరీ డేట్ చెప్పి వివాదాల పాలైపోయి ప్రజలతో తిట్టించుకున్నటువంటి జ్యోతిష శాస్త్ర రత్నాలను చూసాం మనం. అట్లా ఈయన కూడా ఏదైనా స్వామి అయ్యాడా అనేది అనుమానం రేవంత్ రెడ్డి గారు. ఈయన చాలా సందర్భాల్లో ఇలాంటి అసందర్భ ప్రకటనలు చేయటం మనం చూసాం. అంటే ఒక మీడియాలో వచ్చినటువంటి ఒక స్పెక్యులేటివ్ స్టోరీని అధికార ముద్ర వేసి వేదిక మీద మాట్లాడిన ఘనుడిన. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి ఎంపీగా కంటెస్ట్ చేస్తాడని ఒక పత్రిక రాసేస్తే దాన్ని గ్రాంటెడ్గా తీసేసుకుని, నేను షర్మిలను నిలబెట్టి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఇంటింటికి గడప గడపకి తిరిగి ఆవిడని ఎంపీ చేసేస్తానని మైక్ ముందు ప్రకటించాడు ఈయన. ఆ స్టోరీ చదివిన ప్రతి ఒక్కడికి అది స్పెక్యులేషన్ అనే విషయం స్పష్టంగా తెలుసు. ఈయన దానికి అధికార ముద్ర వేశాడు. అలాగే అయిపోయింది బీఆర్ఎస్ పని, ఒక వారం రోజుల్లో ఇది బీజేపీలో విలీనం అయిపోతుంది అని చెప్పి ఒక స్పెక్యులేషన్. ఓకే. దాని మీద ఈయన అధికార ప్రకటన చేస్తాడు ఒక రాజ్యాంగ పదవిలో ఉండి.
ఇప్పుడేమో అదేదో స్వామిలాగా మారిపోయి వాళ్ళకి అంటే ఆంధ్ర 2014లో తెలుగుదేశం గెలిచింది, 19లో వైసీపీ గెలిచింది, మళ్ళీ 24లో టీడీపీ గెలిచింది కాబట్టి అక్కడ అది నడుస్తుంది. ఇక్కడ 2014లో టీఆర్ఎస్ గెలిచింది, 10 ఏళ్ళు ఉంది, 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కి అధికారం వచ్చింది. ఇది కాంగ్రెస్ కూడా 10 ఏళ్ళు ఉంటుంది, 10 ఏళ్ల తర్వాతే మళ్ళీ ఇంకో పార్టీకి అధికారం వెళ్తుంది అని చెప్పడం ఇది ఒక రకంగా మూఢనమ్మకాలను ప్రచారం చేయటమే. ఏది రాజ్యాంగ పదవిలో ఉండి మూఢనమ్మకాలను ప్రచారం చేసినందుకు కేసు పెట్టచ్చు ఈయన మీద. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇందాక నేను చెప్పినటువంటి స్టోరీ, చంద్రబాబు నాయుడు గారు ఈ లెక్కల ప్రకారం, రేవంత్ రెడ్డి గారు చెప్పిన లెక్కల ప్రకారం మొన్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు. ఒకవేళ అధికారంలోకి ఆయన 10 ఏళ్ల తర్వాత రావాలి అంటే వచ్చే ఎన్నికల తర్వాత రావాలి. ఆయన వచ్చినా కానీ అంటే రాయలసీమ విడిపోతే ఆయన రాయలసీమకు ముఖ్యమంత్రి అవ్వాలి తప్ప ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు. ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే ఆయన 1900 ఇందాక మనం మాట్లాడుకున్నాం 99 ఎన్నికల్లో గెలిచాడు, 2004 ఎన్నికల్లో ఓడిపోయారు, 5 ఏళ్ళే. ఆ తర్వాత అధికారం రావడానికి 10 ఏళ్ళు పట్టింది. మరి ఆ సిద్ధాంతం అక్కడ విఫలమైంది కదా, ఆ సిద్ధాంతం ఇక్కడ కూడా విఫలమవుదని గ్యారంటీ ఏం లేదు కదా. జ్యోతిష శాస్త్రంలో ఏది చెప్పినా అది జరగచ్చు జరగకపోవచ్చు అనేది ఏదో పద్ధతిలో హింట్ ఇస్తారు వాళ్ళు. ఓకే, అది స్పెక్యులేషనే. ఆ స్పెక్యులేషన్ స్టోరీస్కి గతంలో అధికార ముద్ర వేశారు మీరు. మీడియా రాసిన స్పెక్యులేటివ్ స్టోరీస్కి మీరు అధికార ముద్ర వేసి వేదికల మీద ప్రకటించి అది వంట పట్టించుకుని అలవాటైపోయి మీకు ఇప్పుడు మీరే స్పెక్యులేటర్గా మారిపోయారు.